ప్రైజ్ ది లార్డ్. ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన మనం ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము, ఫ్యూ సీడ్స్ అండ్ స్మాల్ క్రాప్. కొద్దిగా విత్తనాలు విత్తుట, చిన్న పంట కోయుట. దేవుని సన్నిధిలో, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను, జీవన విధానాన్ని దేవాతి దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనము నుంచి 26 వరకు మనం చూసినట్లయితే, వెదజల్లి వృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయేవారికి నీళ్లు పోయబడును. ధాన్యము బిగబట్టు వానిని జనులు శపించెదరు, దాన్ని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయగోరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను, కీడు చేయగోరువానికి కీడే మూడును. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. తన ఇంటి వారిని బాధపెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును, మూఢుడు జ్ఞాన హృదయములకు దాసుడగును. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మన నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు గదా. చదవబడినటువంటి దేవుని వాక్యంలో మన జీవితాలలో మనకు జరిగే ఫలము, ప్రతిఫలము ఎలా ఉంటుందో ఈ సామెతల గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. మన జీవన విధానములో దేవుడు మనలను గమనించి మనలను ఏ విధముగా ఆశీర్వదిస్తున్నాడో మనకు ఈ మాటల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాయి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. మన జీవితంలో ఇతరులకు అందచేసే విధంగా మన సహాయం ఉండుట, వెదజల్లి విస్తరించుట, ఇది అర్థం చేసుకోవాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ పరిసరాల్లో, నీ చుట్టుప్రక్కల, నీ జీవితంలో నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదమును ఇతరులతో దానిని పంచుకొనుటను వెదజల్లుట అంటారు. ఏదైతే నీకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడో ఆ ఆశీర్వాదకరమైన స్థితిని నీవే అనుభవించుటకు తీర్మానం చేసుకొనక ఇతరులకు దాన్ని అందే విధంగా మనము జీవించే విధానాన్ని వెదజల్లుట అంటారు. అలా వెదజల్లి సహాయము చేసిన వారికి దేవుని వాక్యం చెప్తూ ఉంది, వారు అద్భుత రీతిగా అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి నీ జీవితంలో నీ ద్వారానే నీకు కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. దేవుడు నీకు ఇచ్చిన సంపదను నీవు మాత్రమే అనుభవించుటకు తీర్మానం చేసుకున్నట్లయితే నువ్వు ఇబ్బంది పడతావు. కానీ ఇతరులకు నీ సహాయం అందే విధంగా నీవు జీవించగలిగినట్లయితే నీలో ఒక గొప్ప అభివృద్ధిని నేను దయచేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. కొద్దిమంది ఎలా ఉంటారంటే వారికి
కలిగి ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయుటకు వారికి అవకాశం ఉన్నప్పటికీ వారు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు. ఔదార్యము, నీవు ఇతరులకు సహాయం చేయాలనే గుణము నీకున్నట్లయితే నీకు అద్భుతమైన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆఖరి వచనము 28లో చూద్దాం. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును. ప్రియమైన వాళ్ళారా, మనుషుల్లో ధనానికి ఇచ్చే ప్రాముఖ్యత మానవ సంబంధాలకి ఈ రోజుల్లో కనబడటం లేదు. ఇతర మానవుల ఎడల మనం చూపవలసిన ప్రేమానురాగాలు ధనముతో ముడిపెట్టి వాటిని కోల్పోతున్న దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. మన జీవితంలో మనము చేయవలసిన కార్యాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఏది చేయకూడదో ఏది చేయొచ్చో మనం తెలుసుకోవాలి. ధనాన్ని నమ్ముకొనుట మన జీవితానికి క్షేమము కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధనమును నమ్ముకొనువాడు పాడైపోను. నీ జీవితంలో నీకు కలిగే ఆ సంపద ఇతరులను బలపరచుటకు, ఇతరులను పోషించుటకు, ఇతరులకు సహాయం చేయుటకు దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అని నీవు గుర్తించాలే కానీ ఆ ధనమంతా నీ సొంతమని నీవు ఆలోచించినట్లయితే ఇతరులకు సహాయం చేయుటకు నీకు మనసు రాదు. ఇతరులకు మేలు చేయుటకు నీకు మనసు రాదు. తద్వారా మనం ఎంతో నష్టపోతామనేది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2 కొరింథీయులు 9వ అధ్యాయము 6వ వచనం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలముగా మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదమును అది దేవుని పని కొరకు, దేవుని బిడ్డల సహాయం నిమిత్తము మనము పంచుకోవాలనే ఆశ మనలో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కొంచెముగా విత్తువాడు అనగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో దేవుని పని నిమిత్తము కానీ, దేవుని బిడ్డల నిమిత్తము కానీ, సంఘము నిమిత్తము కానీ మనము ఇచ్చే కానుకలు, ధనము ఎలా మనం చూడాలి అని అంటే అది విత్తడం కింద మనం చూడాలి. నీ జీవితంలో దేవుడు నీకు కొంత ధనమునో సంపదనో దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ ఇచ్చిన సంపదకు మరి నిన్ను కస్టోడియన్గా పెట్టాడు. కస్టోడియన్ అంటే కాపలాదారుడుగా పెట్టాడు. అనేక సార్లు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఈ యొక్క భాగ్యము, ధనము కానీ, ఆస్తి కానీ, సంపద కానీ, దానికి నీవు ఒక కాపలాదారుడవే కానీ నీవు సొంతదారుడు కాదు. ఇది గుర్తుపెట్టుకున్నప్పుడు మన జీవితంలో మనము మన దగ్గర ఉన్నదాన్ని ధారాళంగా దేవుని పనికి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది నా సొంతము, నా కష్టార్జితము, ఇది నేను సంపాదించుకున్నది అని ఎవరైతే ఆలోచిస్తారో వారి జీవితంలో దేవుని పని విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో పిసినితనం వస్తుంది.
నాది అన్నది ఇవ్వడానికి నాకు బాధ కలుగుతుంది, కానీ ఇది నాది కాదు, ఇది దేవునిది, దేవుడు నా చేతిలో ఉంచాడు, కాబట్టి దీనిలో శ్రేష్టమైనది దేవుని పనికి నేను ఇవ్వాలి అనే ఆలోచన మనకు పుట్టాలి అని అంటే మనం ఏం ఆలోచించాలి? నాది కాదు, ఏది నాదేదనినా అది నీదది అనే ఆలోచన పుట్టినప్పుడు మనము పిసినితనము లేకుండా ధారాళముగా దేవుని పనికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అనేక సార్లు దేవుని పనికి ఇచ్చేవారు ఎలా ఆలోచిస్తారంటే, ఇది మన చేతిలోంచి ఖర్చు అయిపోతుంది అని అనుకుంటారు. ఈ భూలోకంలో మనం గుర్తించాల్సింది ఏంటంటే, నీ చేతిలో ఉన్న డబ్బుని ఎక్కడ నువ్వు మరి ఖర్చు పెట్టినా అది ఖర్చు అయిపోతుంది, కానీ దేవుని పనికి ఇచ్చేది ఖర్చు కాదు. దేవుని పనికి ఇచ్చేది ఖర్చు కాదు, అది ఎక్స్పెండిచర్ కాదు, అది ఒక ఇన్వెస్ట్మెంటు. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే, విత్తుట, కొంచెముగా విత్తువాడు. దేన్ని విత్తుతాం? ఒక విత్తనమును భూమిలో విత్తినప్పుడు అది తిరిగి ఫలించి ఒక చెట్టుగా మారి ఫలాలిస్తుందనే ఆశతో మనం విత్తుతాం. అదేవిధంగా దేవుని పనికి ఇచ్చేవారు దేవుని పనిలో భాగస్థులుగా ఉండాలని ఇష్టపడిన వారు ఎలా ఆలోచించాలి? ఇదిగో, దేవుడు నా చేతికి ఇచ్చిన దాన్ని నేను తిరిగి విత్తుతున్నాను, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు. దేవుడు ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. ఇదిగో రూపాయి నేను విత్తుతున్నాను, 2 రూపాయలు ఇస్తాడు కాదు మనం ఆలోచించాల్సింది. రూపాయి విత్తితే దేవుడు 100 రెట్ల ఆశీర్వాదం ఇస్తాడు నాకు. ఎందుకనంటే చూడండి, నీవు విత్తేటప్పుడు విత్తనము ఒక్కటే నువ్వు విత్తేది, అది రేపు పెరిగి పెద్దదైన తర్వాత ఆ చెట్టులోంచి ఎన్ని విత్తనాలు వస్తాయి? లెక్క పెట్టగలరా? ఎవరైనా లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు. ఒక విత్తనంలో ఎన్ని విత్తనాలు ఉన్నాయనేది ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దాన్ని విత్తి దానిలో నుంచి చెట్టు వచ్చి ఆ ఫలాలు ఇచ్చినప్పుడు ఈ విత్తనం ఎలా ఫలిస్తుంది అనేది నీకు అర్థమవుతుంది. అది విత్తకుండా నువ్వు నీ జోబులోనే పెట్టుకున్నావు అనుకో, నీ ఇంటిలో అలమారలో పెట్టావనుకో, అది ఎప్పటికీ ఒక విత్తనంగానే ఉండిపోతుంది. ఈ సూత్రం మనం అర్థం చేసుకోవాలి. ఈ విత్తనాన్ని ఎప్పుడైతే మనం క్షేత్రంలో విత్తుతామో, దేవుని సన్నిధిలో విత్తామో, తప్పనిసరిగా అది ఫలాలను అందిస్తుంది. ఆ ఫలాలు ఎన్నింతలో మనం ఊహించలేము. కాబట్టి దేవుని పనిలో మనము విత్తేది అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తుందన్న ఆలోచన మనకు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే అంటున్నాడు, ఏమని? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. ఫర్ ఎగ్జాంపుల్, మీ చేతిలో ఒక 10 కేజీలు ధాన్యం ఉంది. ఈ 10 కేజీల ధాన్యాన్ని మరి నారు పోస్తే 1 ఎకరాకు వస్తుందో 2 ఎకరా, నాకు ఐడియా లేదు ఎంత వస్తుంది అనేది. ఆ 10 కేజీల ధాన్యాన్ని నారు పోస్తే మేబీ అనుకుందాం ఒక 2 ఎకరాలకు సరిపోయే అంత నారు దానిలో వస్తుంది. ఆ 2 ఎకరాల్లో నాటితే ఆ నారును మరి ఎన్ని పుట్లు వస్తుందో 1 ఎకరాకి, ఒక 3 పుట్లు వచ్చింది అనుకో, 2 ఎకరాలకి 6 పుట్లు ధాన్యము వచ్చింది. 6 పుట్లు అంటే పుట్టికి ఎన్నో బస్తాలు ఉంటాయి, 40 బస్తాలు ఎన్నో. ఆ విధంగా 6 పుట్లు అంటే 240 బస్తాలు. నువ్వు విత్తింది ఎంత? ఊరినే ఎగ్జాంపుల్, నాకు కరెక్ట్గా నేను ఎప్పుడు పొలం పని చేయలేదు కాబట్టి నాకు ఐడియా లేదు. 10 కేజీలు ధాన్యాన్ని విత్తితే ఎంత వచ్చింది ధాన్యం? 240 బస్తాల ధాన్యం వచ్చింది. చూసారా? సో విత్తుటలోని ఆశీర్వాదం ఎలా ఉంటుంది? లెక్కేయలేము. 10కి 10, 10కి 10 ఊహించనంత ఆశీర్వాదం దేవుడు మనకు ఇస్తాడు. సో విత్తే పనిలో మనం ఉండాలి, కోసే పనిలో ఉండకూడదు ఎప్పుడు.
ఎప్పుడు దేవుడు ఏమిస్తాడా, నాకేమిస్తాడా అని ఆశపడి చూడటమే కాదు, ఇచ్చిన దాన్ని ఎలా విత్తుతున్నావు. దేవుడు నీకు ఇచ్చాడు, ఆ ఇచ్చిన దాన్ని నీవు విత్తాలి. అలా విత్తినప్పుడు దేవుడు నీకు ఫలమును అధికంగా ఇస్తాడు. నూరంతల ఆశీర్వాదమును దయచేవాడు ఆయన అన్యాయస్తుడు కాదు దేవుడు. అందుకే అన్నాడు ఒక దగ్గర, ఏమంటాడంటే, దేవుని బిడ్డ అని చెప్పి వీరికి ఒక గ్లాసు నీళ్లు ఇవ్వగలిగితే దాని ఫలమును పొందుకుంటాడు. ఇతను దేవుని బిడ్డ అని చెప్పి ఒక గ్లాసు నీళ్లు నువ్వు కానీ ఇవ్వగలిగితే ఆ ఫలమును నీవు పొందుకుంటావు. అంటే గ్లాసు నీళ్ళు అనేది చాలా తక్కువ సహాయం కదా. ఒక గ్లాసు నీళ్ళు ఇవ్వడం అనేది ఎవరైనా ఇస్తారు. అంత చిన్న సహాయం నువ్వు దేవుని బిడ్డ అని చెప్పి చేస్తే దాని ఫలమును డెఫినెట్గా నువ్వు పొందుకుంటావంట. అలా కాకుండా ఇంకా ఉన్నతమైనవి చేసావనుకో, ఉన్నతంగా పొందుకుంటావు. సో అదే దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏమని? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును. మనం దేవుని పనికి ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంట? ఉత్సాహముగా ఇవ్వాలి. ఉత్సాహం ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడొస్తుంది? దేవా, నేను చాలా కష్టపడి సంపాదించాను స్వామి, నాకు ఎన్నో ఖర్చులు ఉన్నాయి, అయినా కూడా తప్పదు కదా నీ పనికి ఇవ్వాలి, ఇదిగో కష్టంగా అట్ట. అదొక విధానం. ఇంకో విధానం ఏంటి? స్వామి, ఇదిగో నాకు ఆరోగ్యం ఇచ్చావు, నేను పనిచేసే జ్ఞానం ఇచ్చావు, ఆ పని వలన, ఆ జ్ఞానం వలన ఇదిగో ఈ సంపదంతా నువ్వు ఇచ్చావు, ఈ ఆదాయాన్ని నువ్వు ఇచ్చావు, ఇది నువ్వు ఇచ్చావు, నాది కాదు. ఆరోగ్యం ఇచ్చింది నువ్వు, పనితనం చేసే జ్ఞానం ఇచ్చింది నువ్వు, ఈ ఆదాయాన్ని నువ్వు నాకు ఇచ్చావు. నువ్విచ్చిన దానిలో నుంచి ఇదిగో ఈ భాగాన్ని దేవా నీ పని కొరకు నేను విత్తుతున్నాను, నూరంతల ఫలమును దయచేవాడువని సంతోషముతో విత్తేవారు సంతోషంగా పంట కోస్తారు. దుఃఖముతో విత్తేవారు దుఃఖముతో వారు పంటను కోస్తారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము బహు జాగ్రత్తగా మన జీవితాన్ని గడపాలి. సనుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిల్చును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారం ఎవరిస్తారంట? దేవుడే. నువ్వు విత్తడానికి వచ్చే విత్తనాలు దేవుడు నీకు ఇచ్చినయే. దేవుడు నీకు ఇచ్చిన విత్తనాలనే విత్తుతున్నావు. విత్తిన విత్తనాల నుంచి ఆహారం దేవుడిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో సమస్తము ఆయన ద్వారా, ఆయన వలన మనకు కలిగి ఉన్నదన్న విశ్వాసం మనకుంటే ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాం? మనం సంతోషముగా ఇచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించున్ కదా, పాట ఉంది, మంచి పాట అది, సంతోషముగా. సో
ఏ ఏ విషయంలో ఎప్పుడైనా నీకు సంతోషము కొరవపడచ్చేమో కానీ దేవుని పనిలో, దేవుని సన్నిధిలో ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలి? సంతోషముగా. హల్లెలూయా. ఎందుకనంటే ఇచ్చింది ఆయనే, ఆయన పనికి ఇచ్చేది మళ్ళీ మనము నూరంతల ఫలము తిరిగి మనకు ఇవ్వబోతాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో ఇది మనము అర్థం చేసుకోవాలి. కొద్ది విత్తనాలు చిన్న పంటనిస్తాయి, విస్తారంగా విత్తితే విస్తారమైన పంట వస్తుంది. నీకు వాస్తవంగా 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలకి విత్తేదానికి విత్తనాలు నీ దగ్గర ఉన్నాయి అనుకుందాం. నువ్వు ఎందుకు వచ్చిన గొడవ, ఈ 10 ఎకరాలు విత్తితే నాకు సరిగా వస్తుందో రాదో, మనకెందుకులే 1 ఎకరాకే విత్తుదామని చెప్పి 1 ఎకరాలనే సరిపోయినంత నారు పోసుకుని ఎత్తుకున్నావు. 1 ఎకరా, ఇంకొకరు ఏం చేశారు, 10 ఎకరాలు విత్తారు. 1 ఎకరా విత్తిన నీవు 1 ఎకరాకి 40 బస్తాలో 120 బస్తాలో ఎన్నో వస్తే వాళ్ళకి ఎన్ని వచ్చినాయి? 10 వచ్చింది. ఎందుకని? వాళ్ళు విస్తారంగా విత్తారు. సో అందుకనే కొద్ది విత్తనాలు కొద్ది పంటనిస్తాయి. ఎక్కువగా విత్తితే ఎక్కువ పంటను దేవుడు ఇస్తాడు. ఇది విశ్వాస సంబంధమైన ఒడంబడిక. విశ్వాస సంబంధమైన ఒడంబడిక. దేవుని ఇంకెక్కడ కూడా దేవుని వాక్యంలో దేవుని శోధించకూడదు అని ఉంటుంది. కానీ ఒక్క ఇచ్చే విషయంలో మాత్రము నువ్వు ఇచ్చి దేవుని శోధించాలంట. ఏమంటాడు? నువ్వు ఇచ్చి దేవుని శోధించమంటాడు. నువ్వు ఇస్తే నూరంతల ఫలము దేవుడు దయచేయవాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలామంది తెలియక ఏం చేస్తారంటే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఇంత ఇస్తే ఎంత వస్తుంది, అంత వస్తే ఏం జరుగుతుంది, ఇంతకి ఏమవుతుంది అని వారు వ్యాపార లెక్కలు వేస్తుంటారు ఇక్కడ చేరి. అప్పుడేమనిపిస్తుంది, అంతెందుకులే, నేను ఇంత ఇస్తే సరిపోతుంది కదా. సో దేవుడు నువ్వు ఇంత ఇస్తే నీకు ఇంతే ఇస్తాడు. సో మన యొక్క వ్యవహారం ఎప్పుడు కూడా ఆ కుంచుకుపోయినట్టే ఉంటుంది. అలా కాకుండా ఇదిగో దేవా, నువ్విచ్చింది నీ సన్నిధిలో నేను ఇదిగో సంతోషంగా విత్తుతున్నా, వితౌట్ మెజర్మెంట్, నేను లెక్కలేయకుండా నేను విత్తుతున్నాను. కాబట్టి దేవా, నీ సన్నిధిలో నేను విత్తుచున్నాను అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అది విస్తారమైన పంటను మనకు దయచేయనని మన జీవితంలో మనం నేర్చుకున్నట్లయితే మనము గొప్ప ఆశీర్వాదకరమైన స్థితిని పొందుకుందామని దేవుడి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి బలపరిచి విస్తారముగా విత్తి దేవుని సన్నిధిలో విస్తారమైన పంటను కోయటకు దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమె లాస్ట్లో మీకు తెలిసిందే ఒక కథ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కథ అంటే స్టోరీ కాదు, జరిగిన వాస్తవమే. అమెరికాలో అంటే చాలామంది వినుండొచ్చు, అయినా కూడా చెప్తున్నాను. అమెరికాలో ఒక దేవుని బిడ్డ ఉన్నాడంట. ఆయన చాలా కష్టపడి వ్యాపారం చేసుకుంటున్నాడు. చేస్తుంటే ఆయనకు ఆ వ్యాపారంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది, వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. అప్పుడు ఆయన ఈ జరిగే వ్యాపారంలో నెలకి ఒక 1000 రూపాయల ఆదాయం వచ్చేదంట. మొదట్లో వస్తుంటే ఆ 1000 రూపాయల ఆదాయంలో నుంచి 100 రూపాయలు తీసుకొని వచ్చేసి తను వెళ్ళే చర్చిలో కానుకేసేవాడంట. 10% అవుతా ఉంటే కొన్ని రోజుల్లో ఆ 1000 రూపాయలు కాస్త 10,000 రావడం స్టార్ట్ అయిందంట. 10,000 వస్తుంది, అబ్బా 10,000 వస్తుంది ఆదాయం అని చెప్పేసి ఈ 10,000లో నుంచి ఈసారి ఏం చేశాడంటే, ఎంత ఇవ్వాలి, 1000 రూపాయలు ఇవ్వాల్సింది 2,000 ఇచ్చాడంట దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఏం చేశాడు, వ్యాపారం పెరిగింది, 2,000 ఇచ్చాడు. చూడండి, మనిషి క్యాల్కులేషన్ ఎప్పుడు కూడా
రూపాయలు ఇచ్చినప్పుడు 900 దగ్గర పెట్టుకొని 100 రూపాయలు ఇచ్చాడు. 10,000 వచ్చినప్పుడు నాకు 10,000 వచ్చింది కదా, దేవుని సన్నిధిలో నేను ఇంకా ఎక్కువ ఇవ్వాలా అని ఆలోచించాడు. ఆయన ఆలోచించి 2,000గా దేవుని సన్నిధిలో ఇచ్చాడు. ఈసారి 1,00,000 రూపాయల ఆదాయం వచ్చిందంట. ఈసారి 1,00,000 రూపాయలు వచ్చే లోపల ఏం చేశాడు, వా దేవుడు ఏంటి ఇలా ఆశీర్వదిస్తున్నాడని 1,00,000 రూపాయల్లో 30,000 తీసుకెళ్లి దేవుని సన్నిధిలో వేసాడు. 70,000 తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకొద్ది కాలం పోయిన తర్వాత అది 10 లక్షలకు పెరిగిందంట ఆదాయం. 10 లక్షల్లో ఈసారి ఏం చేశాడు, 5 లక్షలు దేవునికి, 5 లక్షలు నాకు. నేను వాస్తవంగా 1,000 రూపాయలతో సంతృప్తి పడిన వాడిని దేవుడు నాకు ఈరోజు నెలకి 10 లక్షలు ఇచ్చాడు. అది నాది కాదు, అది దేవునిది. అందులో దేవా నేను 5 లక్షలు తీసుకుంటాను, నీ పనికి 5 లక్షలు ఇస్తాను. అలా ఇచ్చుకుంటూ పోయే లోపల 1 కోటి రూపాయలకి వెళ్ళిందంట ఆదాయం. అప్పుడేం చేశాడు తెలుసా, 70 లక్షలు దేవుని పనికి, 30 లక్షలే తన దగ్గర పెట్టుకున్నాడు. అలా ఇవ్వడం పెరిగే కొద్దీ రావడం పెరుగుతూ వెళ్ళిందంట. ఆఖరికి అది 10 కోట్లు 100 కోట్లకి వెళ్ళింది ఆదాయం. అబ్బా దేవా నేనేం చేసుకుంటానయ్యా, 100 కోట్లు నేను 10 కోట్లు ఉంచుకొని నీకు 90 కోట్లు నీ పనికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఆ సంస్థ పేరు కాల్గేట్. ఏంటది? కాల్గేట్ అనేది ఒక దైవజనుడు దేవుని బిడ్డ పెట్టిన సంస్థలు. మనం పేస్ట్ రుద్దుకుంటామే కాల్గేట్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇండియాలో కూడా ఉంది కదా కాల్గేట్. ఉదయం లేస్తే మనము పేస్ట్ చేసుకుంటాం. అది ఎవరిది? ఒక దేవుని బిడ్డ తయారు చేసిన మొదటిది. దేవుడు అతన్ని ఆ విధంగా ఆశీర్వదించాడు. రివర్స్, కొంతమంది ఏం చేస్తారంటే 1,000 రూపాయలు ఉన్నప్పుడు నమ్మకంగా 100 రూపాయలు వేస్తారు. లోపల ఏమి బరువు ఉండదు. 100 రూపాయలు 10,000 వచ్చినప్పుడు కూడా 1,000 రూపాయలు వేయడానికి ధారాళంగానే ఇస్తారు. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు 10,000 వేయడానికి 10,000 వేయాలా, 5,000 వేస్తే సరిపోదా? ఇట్లా రివర్స్ అవుతారనమాట. 5,000 వేస్తారు. ఆ 1,00,000 రూపాయలనే ఆగిపోతుంది ఆదాయం, ఇంకా పెరగదు. చూసారా? సో ఇది ఒక విధానము, అదొక విధానం. ఇవ్వడం పెరిగే కొద్దీ రావడం పెరిగింది, ఇవ్వడం తగ్గించినప్పుడు పెరగడం ఆగిపోయింది. నియమము ఎప్పుడు నియమమే దేవుని సన్నిధిలో. విస్తరించి వెదజల్లి విస్తరించిన వారు కలరు, బిగపట్టుకొని లేమికి వెళ్ళిన వారు కలరు. సో మన జీవితంలో మనము విస్తరించుటకు మనం ముందుకెళ్ళాలి. వెదజల్లే మనస్సు మనకు కావాలి. దేవుని పనిలో మనము విస్తారంగా విత్తాలి, అభివృద్ధి చెందాలి. ఇది దేవుని విధానము. దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.